నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణాన్ని చూస్తున్నాం. నమస్కారం. అంటే దాదాపు 25 ఏళ్ల పాటు ప్రభుత్వ అధినేతగా ఉండటం, అది గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం. అవును, 25 ఏళ్లు. ఇది చాలా సుదీర్ఘకాలం. అవును. నరేంద్ర మోదీ గారి ప్రస్థానం అక్టోబర్ 7, 2001న మొదలైంది కదా ఆయన ప్రయాణం ముఖ్యమంత్రిగా. ఆ కీలక ఘట్టాలని మన దగ్గరున్న సమాచారంతో కొంచెం విశ్లేషిద్దాం. తప్పకుండా. 25 ఏళ్లు అంటే ఊరికే మాటలు కాదు. ఎన్నో మార్పులు జరిగాయి, సంస్కరణలొచ్చాయి, మరి అంతే స్థాయిలో సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజమే. ఈ కాలంలో అసలు ఏం జరిగింది, ముఖ్యమైన పరిణామాలేంటి, వాటి ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం ఇప్పుడు. సరే, ముందుగా ఆయన నేపథ్యం చూద్దాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో పుట్టారు. అవును, ఒక మధ్యతరగతి కుటుంబం. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారని అంటారు కదా. అవునవును. 1971లో పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. ఆ తర్వాత అంటే 1985లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో ఆయన ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. గుజరాత్లో కూడా కీలక బాధ్యతలు తీసుకున్నారు. 1995లో గుజరాత్లో బీజేపీ మొదటిసారి గెలిచినప్పుడు ఆయన పాత్ర చాలా కీలకమని మనకున్న సమాచారం చెప్తోంది. ఆ తర్వాత జాతీయ స్థాయికి వెళ్లారు. ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అంటే పార్టీ పరంగా బాగా అనుభవం సంపాదించి 2001లో పరిపాలనలోకి వచ్చారన్నమాట. అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా. అవును, సరిగ్గా అప్పుడే. కానీ ఆ బాధ్యతలు తీసుకున్న వెంటనే అంత తేలిగ్గా సాగలేదు పరిస్థితి. ఎందుకని? ఏమైంది? 2001లోనే గుజరాత్ని కుదిపేసిన పెద్ద భూకంపం వచ్చింది. అదొక పెద్ద విపత్తు. ఓహ్, అవును కదా. దాని నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోకముందే 2002లో గోధ్రా సంఘటన జరిగింది. ఆ సబర్మతి ఎక్స్ప్రెస్ దహనం. దాని తర్వాత అల్లర్లు చెలరేగాయి. అవును, చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దాదాపు 1000 మందికి పైగా చనిపోయారని అంచనా. ఇది ఆయన పాలనపై అప్పట్లో చాలా విమర్శలకు దారితీసింది. మరి ఆ కేసు ఏమైంది? దానిపై సుదీర్ఘ దర్యాప్తు జరిగింది. చివరికి 2012లో సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఎస్ఐటి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా ఆయన పాలనలో వైబ్రంట్ గుజరాత్ అనే పేరు బాగా వినిపించింది. అవును, ఆ కార్యక్రమంపై చాలా దృష్టి పెట్టారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం, ఇవి లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయిందంటారు? దానివల్ల గుజరాత్కి బాగానే పెట్టుబడులొచ్చాయని, రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చడంలో అది ఉపయోగపడిందని ఒక వాదన ఉంది. దాని ప్రభావం ఎన్నికల మీద కూడా కనిపించింది కదా. ఖచ్చితంగా. 2002, 2007, 2012 ఇలా వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచి మొత్తం 4 సార్లు సీఎంగా పనిచేశారు. ఈ గుజరాత్ మోడర్న్ అనే కాన్సెప్ట్ ఆయన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. ఆ గుర్తింపుతోనే 2014లో పీఎం క్యాండిడేట్ అయ్యారు. అప్పుడు బీజేపీకి ఫుల్లీ మెజారిటీ వచ్చింది, 282 సీట్లు. అవును, మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదం ఇచ్చారు. మరి ప్రధానమంత్రిగా మొదటి టర్మ్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలేంటి? చాలా ఉన్నాయి. 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, తర్వాత జన్ధన్ యోజన, ఇవి కొన్ని. ఆర్థికంగా కూడా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు కదా. అవును, 2016లో పెద్ద నోట్ల రద్దు అంటే డీమానిటైజేషన్, ఆ తర్వాత 2017లో జీఎస్టీని అమలు చేయడం, ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. ఇక 2019లో రెండోసారి గెలిచాక ఆర్టికల్ 370 రద్దు చేయడం ఒక పెద్ద సంఘటన. చారిత్రక నిర్ణయం అది. జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించారు. అయితే ఆ సమయంలో కొన్ని నిరసనలు కూడా జరిగాయి. అవును, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ మీద పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి 2020-21 మధ్యలో. నిజమే. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కూడా చాలా కాలం ఆందోళన చేశారు. అదే సమయంలో కోవిడ్ మహమ్మారి కూడా వచ్చింది. అవును, అది ప్రపంచానికే పెద్ద సవాల్. భారతదేశం కూడా తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. విదేశాంగ విధానం ఎలా ఉంది? అందులో కూడా చాలా చురుగ్గా ఉన్నారు. అమెరికా, రష్యా లాంటి ప్రధాన దేశాలతో సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగాయి. కొన్నిసార్లు చైనాతో ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. రక్షణ రంగం గురించి చెప్పాలంటే కొన్ని కీలక సంఘటనలున్నాయి. 2016 ఉరి దాడి తరువాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. అవును, తరువాత 2019 పుల్వామా దాడి తరువాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, 2020లో గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలు జరిగాయి.
ఆ తరువాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కూడా కుదిరింది. ఇన్ని పరిణామాల మధ్య 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అవును, అప్పుడు బీజేపీకి 303 సీట్లొచ్చాయి, భారీ మెజారిటీ. ఇక ఇటీవల 2024 ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లొచ్చినా ఎన్డీఏ కూటమికి 293 సీట్లతో అధికారం దక్కింది. అంటే వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అవును, ఇది కూడా ఒక రికార్డే. నెహ్రూ తర్వాత ఇలా వరుసగా 3 సార్లు ప్రధాని అవ్వడం ఇదే మొదటిసారి. మొత్తంగా చూస్తే గుజరాత్ సీఎంగా మొదలై 3 సార్లు ప్రధానిగా ఈ 25 ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. విజయాలు, వివాదాలు, సంస్కరణలు, సవాళ్లు అన్నీ కలగలిసి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సుదీర్ఘ పాలన అంటే 25 పాటు అధికారంలో ఉండటం అనేది భారతదేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపింది, దీర్ఘకాలికంగా దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించాల్సిన విషయం. అవును, ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఇన్ని విజయాలను సాధిస్తూ ఇంతకాలం పాలన సాగించటం అనేది నాయకత్వ లక్షణాలను ఎలా ప్రభావితం చేస్తోంది? భవిష్యత్ రాజకీయాలకు ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? ఇవి చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు. వీటి గురించి మరింత లోతుగా చర్చించుకోవచ్చు. నిజమే. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది కాబట్టి భవిష్యత్తులో మరిన్ని పరిణామాలను మనం చూసే అవకాశం ఉంది.